అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొక పర్యాయము నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం అండి. అందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి గడిచిన విశ్రాంతి దినము నుండి ఈ విశ్రాంతి దినం వరకు మన రక్షకుడు మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉండి మనం నడిపించి మరలా ఈ దేవుని మందిరములో ఆరాధించడానికి, దేవుని మాటలు కొద్ది నిమిషముల పాటు వినడానికి ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మన యేసుకే చెందునుగాక. ఆమేన్. కొద్ది క్షణాలు మనము దేవుని వాక్యం విందాం. వాక్యం ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే దీవించబడతాం. అయితే వాక్యము వినేటప్పుడు అంట ఎవరి కోసమో అనుకోకుండా వాక్యము నాకే అని గ్రహించి ఈ వాక్యములో ఎంతమంది అయితే అభివృద్ధి చెందుతారో ప్రభు వారందరితో మాట్లాడి మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ గురించిన వర్తమానాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. ప్రతి వారము కూడా క్రిస్మస్లో ఉన్న వాస్తవము, యేసు ప్రభు పుట్టుకలో ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్న మర్మాలు మనము ప్రతి వారం నేర్చుకుంటూ ఉన్నాం. నేటి దినాన కూడా, అంటే ఈ వారం కూడా దేవుని వాక్యం ద్వారా ఈ క్రిస్మస్ అనేది ఏంటో మనము క్లుప్తంగా కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ సిద్ధమే కదా వాక్యం వినడానికి? రైట్. దేవుని వాక్యానికి విలువ ఇవ్వండి. ఈ లోకంలో మనకి పనులు ఎప్పుడూ ఉండేవే, మన కార్యక్రమాలు ఎప్పుడూ చేసేవి. కానీ వాక్యానికి సమయం ఎంత ఇస్తామంటే దాదాపుగా ఒక గంట, లేదంటే ఒక 40 నిమిషాలు, ఒక గంటన్నర బాగా ఎక్కువైతే. ఇన్ని రోజులలో ఒకే దినము ఒక గంట మనము దేవునికి ఏమి ఇచ్చించాలి? సమయం అనేది ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి వాక్యం అనేది నీకు ఎలా ఉండాలంటే బోర్ కొట్టేలా ఉండకూడదు. ఎప్పుడు వినాలనే ఆసక్తి నీలో ఉంటే దేవుడు ప్రతిరోజు నీకు ఏం చేస్తుంటాడు? మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనకంట సంతోషకరమైన శుభవర్తమానము. స్తోత్రం కలుగునుగాక. ఏ వర్తమానం? ఈ వర్తమానము సంతోషకరమైన శుభవర్తమానము. కుటుంబాలలో నేటి దినాన లోటైనది ఏదైనా ఉంది అంటే చాలా కుటుంబాలు చూస్తూ ఉంటున్నాం. ఏమి లేదండి, సంతోషం లేదు. కొంతమందికి అన్నీ బాగుంటాయి, ఆస్తి ఉంటుంది, లేకపోతే వారికి లోటు ఉండదు. అయినా వారి జీవితాలలో ఏం కోల్పోతుంటారంటే సంతోషాన్ని కోల్పోతూ ఉంటారు. ఈ ప్రపంచాన్ని నవ్వించాడంట. అతని పేరు చార్లీ చాప్లిన్. ప్రజలు అంటారంట అతను ఏం మాట్లాడక్కర్లేదంట, అతన్ని చూస్తేనే వస్తుందంట, నవ్వు వచ్చేస్తుంది. అలాంటి వ్యక్తి ప్రపంచాన్ని అందరినీ కూడా నవ్వించాడు. కొన్ని సందర్భాల్లో ఈయన ఎక్కడ తీసుకెళ్ళేవారంటే హాస్పిటల్లో తీసుకెళ్ళేవారు. ఎందుకంటే మరణ పడకల మీద ఉన్నవారు, అంటే 2 రోజుల్లో 4 రోజుల్లో చనిపోతామని చెప్పిన వారు, నిరాశతో ఉన్నవారంట ఈయన చూసినప్పుడు ఏం పొందుకుంటారు? సంతోషం పొందుకుంటారు, నవ్వుతో ఉంటారని ఎవరు తీసుకెళ్ళేవారంట? చార్లీ చాప్లిన్ గారు తీసుకెళ్ళేవారు. అయితే ఒక దినానంట ఆయన వర్షంలోకి వెళ్ళి ఎగురుతూ ఉన్నాడు. ఒక దినాన్ని అడిగారు. ఏమడిగారంటే, చాప్లిన్ గారు, మీ కుటుంబంలో ఎప్పుడు మీరు కన్నీరు లేదా, ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటారంటే, ఎందుకు లేదండి, నా కుటుంబంలో ఉన్న వేదన లేదా నా జీవితంలో ఉన్న సమస్య నేను ఎవరికీ చెప్పుకోలేను. అందుకే నేను ఎక్కడ ఏడుస్తానంటే, నాకు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వర్షంలోకి వెళ్ళి ఏడుస్తాను. ఎందుకంటే నేను ఏడిస్తే అందరూ ఏమవరంగా నవ్వరు. నేను ఎప్పుడు నవ్వేవాడిని కాబట్టి, నవ్వించేవాడిని కాబట్టి, లోకములో అందరి ముందు నవ్వితే ఇక నాకేముండదు, ఇంకా విలువ ఉండదు. కాబట్టి అందుకే నేను ఏం
చేస్తున్నానంటే వర్షంలోకి వెళ్ళి ఏడుస్తున్నాను. చార్లీ చాప్లిన్ లో ఉన్న దుఃఖము నాకు ఉంటదండి. మీలో ఎంత సమస్య ఉందో నాలో అంత సమస్య ఉంటుంది. కానీ ఆ దుఃఖాన్ని ఎక్కడ కారుస్తున్నానంటే వర్షంలోకి వెళ్ళి కారుస్తున్నాను. ప్రతి మానవ జీవితంలో ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత ఘనత ఉన్నా ఎక్కడో లోటు అనేది ఏర్పడుతుంది. సంతోషము లేని కుటుంబాలుగా చాలా కుటుంబాలు మిగిలిపోతూ ఉన్నాయి. నేటి దినాన అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు నీ హృదయములో సంతోషాన్ని నింపడానికి యేసు ప్రభు ఈ భూలోకములో జన్మించాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమను నువ్వు ఎరగాలి. ఆయన ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడో నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. క్రీస్తు నీ హృదయంలో వెలుగు నింపడానికి వచ్చినాడు. కాబట్టి ఈ సంతోషాన్ని నువ్వు ఇంకా పొందుకోకపోతే ఈ మాటల ద్వారా నువ్వేం పొందుకోవాలి? సంతోషమును పొందుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే ఎవరికి సంతోషము? ప్రశ్న ఏంటంట? ఎవరికి సంతోషం? ఆ ప్రశ్నకి జవాబు ఎక్కడుందో చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఆ మాట చాలండి. దూత సెలవిస్తున్న మాట ఏ మాట అంటే భయపడకుడి. హల్లెలూయా. ఎవరు భయపడతారండి? సంతోషం లేనివారే కదా. ఎవరి ఇంటిలో భయం ఉంటుంది? ఏదైనా సమస్య ఉన్నప్పుడే కదా భయం ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది, దూత మనతో మాట్లాడుతున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు. భయపడకుడి. ఏ మాట చెప్పాడు? ఫస్ట్ భయపడకుడి. ప్రజలందరికీ ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఇక్కడ అండర్లైన్ చేయండి ఆ మాట. ఏ మాట అంటే సంతోషకరమైన సువర్తమానం. ఏ వర్తమానం? ఈ వర్తమానము సంతోషమా కాదు? ఒక మాట అడుగుతున్నాను. మీ ఇంటిలో ఏదైనా ఒక కుమారుడు పుట్టాడు అనుకుంటాం. ఈ అబ్బాయికో లేదా అమ్మాయికో ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టిన వెంటనే నువ్వు ఏడుస్తావా, సంతోషపడతావా? సంతోషపడుతుంటావు. కొంతమంది అంట పుడితే ఏడుస్తారట, చనిపోతే నవ్వుతారట. ఎందుకంటే వాడు కూడా ఈ భారాన్ని మోయాలి, పాప భారాన్ని. అయితే మనం ఏమంటూ ఉంటాం అంటే పుట్టినప్పుడు చాలా సంతోషపడుతుంటాం, చాలా ఆనందం ఉంటుంది ప్రతి కుటుంబంలో, బంధువులకి, అందరికీ కూడా. అయితే ఇక్కడ దూత చెప్తుంది, ఈ సంతోషము ఒక కుటుంబానికే కాదు, ఈ సంతోషము ఇద్దరికే కాదంట, ప్రజలందరికీ. ఇక్కడ ఏమన్నాడు? ప్రజలందరికీ అంటే నీకు, మొత్తం దేశంలో ఉన్న వారందరికీ కూడా, ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా. ఇది ఏ వర్తమానము? సంతోషకరమైన వర్తమానము. హల్లెలూయా. ఎందుకు అన్నాడంటే ఆ వర్తమానము మనకు ఎందుకు అవసరం అంటే మన కుటుంబాలలో ఏం కోల్పోయాము? సంతోషాన్ని కోల్పోయాము. మన ఆధ్యాత్మిక జీవితంలో సంతోషం అనేది ఎక్కడా ఏమవ్వట్లేదు, కనబడట్లేదు. ఏ ఒక సమస్య తీరుకుపోతే ఇంకొక సమస్య వస్తుంది. ఒక సమస్యకి దేవుడు పరిష్కారం ఇస్తాడంటే వేరొక సమస్య వస్తుంది. ఒక్కొక్కసారి నవ్వుతున్నావు, మరలా ఒక్కొక్కసారి ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. అయ్యో నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏంటి నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, ఒకప్పుడు బాగానే ఉన్నాను కదా, ఏంటి అనారోగ్యం, ఏంటి ఈ అప్పుల బాధ, ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఈ పరిస్థితి నుండి నేను బయటికి ఎలా రావాలి, ఈ దుఃఖంలో నుండి నేను బయటికి ఎలా రావాలని నువ్వు అనుకుంటున్నావంటే ఒక్క మాట చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ఇలా ఏ కుటుంబం అయితే దుఃఖంలో ఉన్నదో, ఏ కుటుంబంలో అయితే శాంతి కోల్పోయిందో ఆ కుటుంబంలో ఏమవడానికి? సంతోషాన్ని ఇవ్వడానికి. స్తోత్రం. నువ్వు భయపడటానికి వీల్లేదు, నువ్వు భయపడటానికి అస్సలు వీల్లేదు.
ఎందుకంటే ప్రభు నీ హృదయంలో ఏం నింపుతున్నాడు? సంతోషాన్ని నింపుతున్నాడు. ఆ సంతోషాన్ని పొందుకోవాలంటే ఎలా? నా ప్రశ్న అదే. ఆనాడు పొందుకున్న సంతోషాన్ని ఈనాడు పొందుకోవాలంటే ఎలా? ఆ రక్షకుడు ద్వారానే నీకేం కలుగుద్దంటే సంతోషం కలుగుద్ది. ఆ సంతోషము నీవు నేను పొందుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాటలు ఒకటొకటిగా నేను వివరిస్తాను. మొట్టమొదటిగా, ఎవరికి సంతోషం? నీకు కావాలా? మనకు కావాలంటే సంతోషం. సంతోషం నాకు వద్దన్న వాళ్ళు ఎవరు ఉంటారా? ఉంటారు. నీకు కావలెనా, నాకు కావలెనా, ఏంటంటే ఏ సంతోషం? సంతోషము నీకు కావాలా, నాకు కావాలా? ఇది ఎవరిచ్చే సంతోషము? ఈ లోకములు ఇచ్చే సంతోషము నేను చెప్తున్నాను చూడండి. మీ బంధువులు ఎవరైనా వివాహం చేసుకుంటుంటారు, ఏదో ఫంక్షన్ చేసుకుంటుంటారు, మిమ్మల్ని అందరినీ పిలిచారు, మీరు వెళ్ళారు. నిరంతరం చేసుకుంటాడా? చెప్పండి అమ్మా. మహా అయితే ఒక 2 రోజులు చేస్తాడు, 3 రోజులు చేస్తాడు. ఇంకా బాగా ప్రేమ ఉంటే 10 రోజులు చేస్తాడు. ఈ సంతోషం ఎప్పటి వరకు ఉంటుంది? ఆ దగ్గర ఉన్నంతసేపే. ఆ వివాహ వేడుకలు లేదా బర్త్డే ఫంక్షన్లో ఉన్నంతసేపు మనకి ఏముంటుందండి? సంతోషం ఉంటుంది. మరలా మన పనులు మనమే. పిల్లలు సమ్మర్ హాలిడేస్ లేదా ఎక్కడికి వెళ్తారంటే అమ్మమ్మ గారింటికి వెళ్తుంటారు. వాడికి ఇక్కడ లేనంత సంతోషం ఎక్కడ ఉంటుంది? అమ్మమ్మ గారింటి దగ్గర ఉంటుంది. కరెక్ట్గా స్కూల్ డేస్ అయిపోతాయి, అంటే హాలిడేస్ అయిపోతాయి. హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలి? వాళ్ళ ఇంటికి వచ్చి. నిజంగా చెప్తున్నాను, వాడి ఇంటికి వచ్చినప్పుడు ఉంటుందండి వాడి ముఖంలో దుఃఖం. స్తోత్రం కలిగింది కాక. అది వర్ణించలేనిది. స్తోత్రం కలిగింది కాక. అది మాటలలో చెప్పలేదు. అవి వాడి ఏదో ఇంకా భయం 100 కేజీలు వాడు బుర్ర మీద పడేసుకున్నంత భారం పోసేస్తాడు. ఎక్కడ రావడానికి? తిరిగి ఇంటికి రావడానికి. ఆయన అనుకుంటాడు, రేపు మరలా స్కూల్కి వెళ్ళిపోవాలము. ఇంకా దుఃఖం ఆగలేక తాతయ్యను అమ్మమ్మను పట్టుకుని ఏం చేస్తుంటాడు? గట్టిగా ఏడిసేస్తుంటాడు. సెలవులు ఇంకా 4 రోజులు ఉంటే ఇది అందరి జీవితంలో జరిగిందే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకములో సంతోషము కొంతవరకే ఉంటుంది. ఈ లోకములో ఆనందం ఎవరిచ్చినా అది ఒక దినముకే లేదా ఒక ప్రాంతానికి చెంది ఉంటుంది. కానీ క్రీస్తు ఇచ్చిన సంతోషము నిత్యము ఉంటుంది. ఇది ఒక కుటుంబానికి కాదు, ప్రజలందరికీ కలగబో వర్తమానము. స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎవరికి సంతోషం అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటి మాట అంట, నువ్వు సంతోషపడాలి అంటే మొట్టమొదటిగా చేయవలసింది విమోచింపబడిన వారికి ఏంటంట? సంతోషము. స్తోత్రం కలుగును గాక. ఎవరికి సంతోషము? విమోచింపబడిన వారికి సంతోషం. ఆ మాట పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ వ్రాయబడి ఉందంటే, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడవలసిందిగా ప్రభు పేరు మిమ్మల్ని చేస్తున్నాను. యెషయా గ్రంథం 51:11 వచనం చదవండి. యెహోవా విమోచించిన వారు సియోనుకు తిరిగి వచ్చింది. నిత్య సంతోషం వారి తల మీద ఉండును. వారి సంతోష ఆనందం కలవారగుదురు. స్తోత్రం కలుగును గాక. ఎవరి వేళలో విమోచింపబడిన వారంట సంగీత నాదములతో కీర్తనలు పాడుచు సంతోషముతో ఎక్కడికి వచ్చిందరు? సియోనుకు తిరిగి వచ్చిందరు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములు ఈ వాక్యాన్ని చదివినప్పుడల్లా మనకు ఒక మాట అర్థం కావాలి, తిరిగి రావాలి. స్తోత్రం. ఎవరు తిరిగి వస్తారు? ఎవరు తిరిగి వస్తాడు? విడుదలైన వాడు, విమోచింపబడిన వాడు ఎక్కడికి వస్తాడంట? తిరిగి వస్తాడు. చెరసాలలో ఉండిపోయిన వాడికి ఏం కావాలి? విడుదల కావాలి. నేటి దినాన మనము రాజమండ్రి కానీ సెంట్రల్ జైల్లో చూస్తుంటే అక్కడ ఖైదీలను అడుగుతుంటారు కొంతమంది, మీరు జైల్లో ఎలా ఉంది, మీకు బాగుందా అని అడుగుతుంటే ఆయన అంటాడు, నరకం అండి,
ఏదో ఆవేశంలో ఏం చేశాను, నేను తప్పు చేశాను, 7 సంవత్సరాలు అయిపోతుంది లేదా 10 సంవత్సరాలు అయిపోతుంది, నా భార్యని నా బిడ్డలని నేను చూడలేకపోతున్నానండి, నాకు ఏమేమంటాడు, విడుదల ఉంటాడు. విడుదల ఉంటేనే సంతోషం అండి. స్తోత్రం కలుగును గాక. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. నీకు విడుదల ఉంటేనే సంతోషం. మనం ఏ బందీకానాల్లో ఉండిపోయామో జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందుకే మన కుటుంబాల్లో ఇంకా ఏం కనబడట్లేదంటే నిజమైన సంతోషం మనం కోల్పోతూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయారు? 400 సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయారు. ఇటుకల పనిలో, చేతి పనిలో అనేక హింసలు పడి ఆ రాజుగారు ఇచ్చిన కొంత అమౌంట్తో తీసుకుని వాళ్ళు బానిసలుగా ఎన్ని సంవత్సరాలు బ్రతికినారంటే 400 సంవత్సరాలు బ్రతికిన వారుగా ఉన్నారు. ఈ 400 సంవత్సరాలకి వారికి స్వేచ్ఛ లేదు. ఈ 400 సంవత్సరాలు వారి కుటుంబంలో ఆనందం లేదు. వారి కుటుంబంలో మగబిడ్డలు కూడా కోల్పోయారు. ఇంత జరుగుతున్నది. వారికి ఏం లేకపోయిందంటే విడుదల లేకపోయింది. బాధపడుతున్న వారికి దేవుడు ఒక దినాన్ని ఏం కలిగజేస్తున్నాడు? సంతోషం కలిగజేస్తున్నాడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. స్తోత్రం కలుగును గాక. సంతోషం ఎవరి ద్వారా కలిగజేస్తాడంటే దేవుడు ఎవరో ఒకరిని ఏం చేస్తాడు? ఏర్పాటు చేస్తుంటాడు. కొన్నిసార్లు అంటుంటాం కదా, నైనా నువ్వు లేకపోతే నాకు సంతోషము కలగలేకపోతుంది బాబు. ఇక్కడ దేవుడు ఏర్పాటు చేశాడండి. స్తోత్రం. ఆ సంతోషం పొందుకోవడానికి దేవుడు అతన్ని ఏర్పాటు చేశాడు. మోషేని ఏర్పాటు చేసి ఆ ఐగుప్తు చెరలో నుండి బానిసలుగా ఉండిపోయిన వారిని విమోచించడానికి మోషేని దేవుడు అపాయింట్ చేశాడు. స్తోత్రం. వారి కుటుంబంలో ఏం కావాలని? సంతోషము కావాలని. వారి కుటుంబంలో ఏం కావాలని? ఆనందం కావాలి. నువ్వు ఏవైతే బానిసలుగా ఉండిపోయావో, దేనిలో అయితే చెరసాల్లో ఉండిపోయావో, ఏ పాపములో అయితే ఉండిపోయావో, ఈ ఆనందకరమైన దినాలలో రక్షకుడు నీ కొరకే ఉదయించినాడు. ఇది ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానము. కాబట్టి ఈ సంతోషం పొందుకోవాలంటే నువ్వు విమోచించి ఎక్కడ రావాలి? బయటికి రావాలి. స్తోత్రం కలుగును గాక. యవనస్తులైన వారికి ప్రతి ఒక్కరికి మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనము ఎక్కడ విడుదల లేకుండా ఉంటామంటే కొన్ని కార్యక్రమంలో లోకం అనే కార్యక్రమాలు మనం మునిగిపోయి లోక ఆనందం కోసము, శరీర ఆశల కోసము ఏమైపోతున్నాం? మనము బందీకానంలో ఉండిపోతున్నాం. ప్రభు అంటున్నాడు, అక్కడే వాటి కార్యక్రమంలో ఉండిపోవడం ద్వారా నువ్వేం కోల్పోతున్నావు? సంతోషాన్ని కోల్పోతున్నావు. స్తోత్రం. హల్లెలూయా. ఏదో ఒక పాపం ద్వారా నేను ఏం చేస్తున్నాడంటే సాతాను గాడు లాక్ చేస్తున్నాడు. దేవుడు అలాంటి వారిని విడిపించడానికే క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. నువ్వు విడిపించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ పాపములు అయితే ఉండిపోయావో, అది వ్యభిచారమైనా, పాపమైనా, మోహపు చూపైనా, త్రాగుబోతు లక్షణాలైనా, ఇలాంటివి ఏమైనా సరే, అది కూడా నేను ఏం చేస్తుందంటే సంతోషాన్ని ఇవ్వలేకపోతుంది నీ కుటుంబంలో. నువ్వు దాని నుండి ఏమవ్వాలి? విమోచించబడాలి. అప్పుడు నీ హృదయంలో ఏం కలుగుతుంది? నిజమైన సంతోషం కలుగుతుంది. స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. ఇంకా ఎవరైతే దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారో ఈ ప్రసంగం ద్వారా, దేవుడిస్తున్న ఈ మాట ద్వారా ఆ వ్యసనాలన్నీ మనం విడిచిపెట్టిన ఎక్కడ రావాలి? ప్రభు యొక్క మార్గంలోకి రావాలి. అప్పుడు నీ కుటుంబం ఎలా ఉండదండి? సంతోషంగా. 7 కుటుంబాలు సంతోషంగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే, చాలా కుటుంబాల్లో భర్త ఇంటికి సరిగా రాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎలా రాడంటే ఫుల్గా తాగి వస్తాడు. మనవాడు ఏం చేస్తాడు? వచ్చి డీజే కూడా సరిపోతుంది సౌండ్, అంత ఫుల్ సౌండ్ పెట్టి బాక్సులు పెట్టి ఏం చేస్తుంటాడు? కేకలేస్తుంటాడు. సంతోషం ఉందా? సంతోషం ఉందా? ఆ పసిపిల్లలు చూసి వాళ్ళు పడుకోవలసిన సందర్భాలలో లేచి ఏం చేస్తారంటే కంగారు పడి వాళ్ళు కూడా భయాందోళన పొందుతున్నారు. వారికి కూడా సంతోషం లేదు, వారి కుటుంబంలో కూడా ఏం లేకపోతుందే? సంతోషం లేదు. అంటే అలాంటి వారిని విడిపించడానికి ప్రభు వచ్చినాడు. ఒకవేళ నీవు కూడా అలాంటి బంధకాలలో ఉండిపోయావేమో,
ప్రభు నీతోటి మాట్లాడుతున్నాడు, నిన్ను విడిపించబడాలి. విమోచింపబడిన వారికంట ఇక్కడ ఏముంది? ఇక్కడ సంతోషం కలిగి ఉందని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మొట్టమొదటి మాట ఏంటంట? ఎవరికి సంతోషము? విమోచింపబడిన వారికి సంతోషం. వారు తిరిగి ఎక్కడికి వస్తారు? సియోనుకు తిరిగి వస్తారు. స్తోత్రం. రెండవ విషయం దగ్గరికి వెళ్తున్నాను. రెండవ విషయం దగ్గరికి, ఎవరికి సంతోషం అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవాను వెతికిన వారికి సంతోషము. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరిని వెతకాలి? యెహోవాను వెతకాలి. ఆ మాట ఎక్కడుందంటే కీర్తనలు 105వ కీర్తన 105వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. కీర్తన 105వ కీర్తన 3వ వచనం చదవండి. చదవండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి యెహోవాను వెతుకువాడు హృదయమందు సంతోషించును గాక. స్తోత్రం కలుగును గాక. యెహోవాను వెతుకువాడు ఆయన బలమును హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు యెహోవాను వెతికితే మనకి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఎవరిని వెతకాలి? మనం యెహోవాను వెతకాలి. ఆయన మరి ఎలా కనపడతాడు? నువ్వు ఎలా వెతకాలండి? ఇది ఎలాగ మార్గం? వెతికే మార్గం ఎలాగండి? నువ్వు ఏదైనా విలువైన వస్తువు ఇంట్లో పడిపోయినప్పుడు ఎక్కడైనా ఏం చేస్తుంటాం? మీరు వెతుకుతారో లేదో కానీ నేను ఒక చోట పెట్టిన వస్తువు మరలా నాకు కనపడదు. అంటే ఎవరైనా తీసేస్తారని కాదండి, మర్చిపోతాను ఎక్కడెట్టాను. ఈ అడవుల్లో ఏం చేస్తానంటే ఇల్లంతా తిరుగుతాం కానీ కనపడదు. మరి ఎదుగుతామా? సర్లే వదిలేస్తామా? ఎదుగుతున్నామా? ఇంకొకరు అవసరం అయితే ఏం చేస్తాం? సహాయం తీసుకుంటాం. కనబడట్లేదురా బాబు, కొంచెం హెల్ప్ చేయండి అంటే వాడు ఏం చేస్తాడు? వచ్చి సహాయం చేసి ఇల్లంతా నెతికి ఎలాగైనా నువ్వు ఏం పొందుకుంటావు? నువ్వు కోల్పోయినది పొందుకుంటావా లేదా? మరి దేవుడిని కూడా అలాగే వెతకాలి. స్తోత్రం కలుగును గాక. ఆయన దొరుకు కాలమందున ఆయనను వెతకుడి. ఏ కాలం దొరుకుతాడు ప్రభు? కొన్ని కాలాలు ఉంటాయి కొంతమందికి. ఈ కాలంలోనే చేయాలండి, ఈ కాలంలో ఉంటేనే దేవుడు మా ప్రార్థనలు మా భక్తి ఉంటాడని చెప్తాం. కానీ నేను అలా చెప్పట్లేదు. మన ప్రభువు ఏ సమయంలోనైనా దొరుకుతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయనకి సమయములు, ముహూర్తములు, రోజులు ఇలాంటివి ఏమీ లేవు. నువ్వు ఆపత్కాలంలో వెతికినా దొరుకుతాడు, కష్టకాలంలో వెతికినా దొరుకుతాడు, శ్రమల్లో ఉన్నా దొరుకుతాడు, సంతోషంలో ఉన్నా దొరుకుతాడు. స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ కొంతమందిని అంట లేపాలట. ఏం చేయాలి? లేపాలి. ఏదో ఒక స్వరముతో, ఏదో ఒక శబ్దముతో అతన్ని ఏం చేయాలి? లేవాలి. కానీ మన ప్రభువు మనల్ని లేపేవాడు కానీ మనల్ని ఎవరు లేపలేమో? ప్రభువు లేపలేము. స్తోత్రం. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను పండుకుని నిద్రించి మేల్కొందును అంటాడు. ఇదన్నీ ఎవరి కృప ద్వారా? దేవుని కృప ద్వారా. కాబట్టి నువ్వు ఎప్పుడు మేల్కొన్నా ఆయన్ని ఏం చేయొచ్చు? మనము వెతికే వారిలా ఉండాలి. స్తోత్రం. అరణ్యములో ఉన్న యాకోబుతో దేవుడు ఏం చేశాడు? మాట్లాడి, ఆ మాట్లాడిన సందర్భంలో ఎవరిని వెతికాడు? యాకోబు దేవుడిని వెతికాడు, దేవుడిని పట్టుకున్నాడు. నేటి దినాన్ని అదే మాట చెప్తున్నాను. ఎవరికి సంతోషం అంటే యెహోవాను వెతికే వారికి నిజమైన సంతోషం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మన ప్రభు మనతో మాట్లాడట్లేదు? ఎందుకు ప్రభు నాకు దూరం అవుతున్నాడని ఆశపడుతున్నావా? ఒక్కసారైనా దేవుని స్వరం వినాలని నేటికి కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. తప్పకుండా నేను చెప్తున్నాను, ప్రభు నీకు కనబడతాడు, ప్రభు నీతో మాట్లాడతాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏ సమస్యతో అయితే ఉండిపోయావో, ఏ భయంకరమైన ఆ స్థితిలో ఉండిపోయి సంతోషానికి దూరం అయిపోయావో, ఈ దినమును యెహోవాను పట్టుకుందాం, యెహోవాను వెతుకుదాం. యెహోవాను వెతుకు వారంట హృదయంలో ఏం కలుగుతుంది? వాళ్ళకి సంతోషం కలుగుతుంది. వెతుకు వారికా, వెతికేసుకున్న వారికా? చెప్పండి. అక్కడ మాట మళ్ళీ చదవనమాట. వెతకు వారికి. స్తోత్రం కలుగును గాక. వెతకాలి. వెతకాలంటే ఆయన ఆరాధించాలి.
వెతుకుతూ అంటే ఆల్రెడీ ఏం చేస్తున్నాం అంటే మనం చూడండి, ఇప్పుడు నేను ఏదైనా వస్తువు మర్చిపోయాను, ఆ వస్తువుని ఏం చేస్తున్నానంటే వెతుకుతున్నాను, ఇంకా నాకు ఏం చేయట్లేదు, అది కనబడట్లేదు. వాక్యం కూడా అదే అండి. వెతుకుతూ ఉన్న వారిలో ఏముంటుంది? హృదయంలో సంతోషం ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. అంటే ఆల్రెడీ నువ్వు వెతికే కార్యక్రమం ఉంటే నువ్వేం పొందుకున్నట్టుగా? సంతోషం పొందుకున్నట్టు. మనం ఎవరిని వెతుకుతామంటే శ్రమల్లో, ఇబ్బందుల్లో ఎవరిని వెతుకుతాం? ఫోన్ తీసుకుంటాం. అమ్మ చక్కగా ఏం తీసుకుంటాం? ఫోన్ తీసుకుంటాం. మీకు ఇష్టమైన వాళ్ళకి, అక్కకో, తాతకో, చెల్లికో, తమ్ముడికో ఏం చేస్తుంటాం? ఫోన్ కొడుతుంటాం. ఈ సమస్య నాకు వచ్చి పడిపోయింది బాబోయ్ అని ఎవరు చెప్తావు? నువ్వు సమస్యలో ఎవరిని ఎత్తుకో? ఎవరిని ఎత్తుకో చెప్పండి? బంధువులు ఎత్తుకో. స్తోత్రం కలుగును గాక. అంటే సమస్యలో చెప్పుకోదన్న ఉద్దేశం కాదు, కానీ అంతకన్నా ముందు నువ్వు ఎవరిని వెతకాలి? దేవుడిని వెతకాలి. అప్పుడు దొరుకుతాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. కానీ మన రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు, భయంకరమైన స్థితి వచ్చినప్పుడు మన స్పందించే స్పందన లోకములో ఉంటుంది, కానీ లోకములో ఎదుగుతాం, కానీ ఎక్కడ ఎదగలేకపోతున్నాం? దేవుని సన్నిధానం లేకపోతే. మరియమ్మకి సమస్య వచ్చి పడిపోయింది. గర్భంలో ఎవరున్నారు? శిశువు ఉంది. యేసు ప్రభు ఉన్నాడైనా. ప్రజలందరూ నిందలేస్తున్నారు, ప్రజలందరూ హేళన చేస్తున్నారు. అయితే ఎక్కడ నాకు ధైర్యం కోల్పోయింది, ఎక్కడ నాకు ధైర్యం దేవుడిస్తాడంటే ఈ లోకంలో ఎక్కడా ఇవ్వలేరు, కానీ ఒక కుటుంబం ఇస్తుందని ఆ కుటుంబం దగ్గరకు వచ్చింది జకర్యా, ఎలిజబెత్. స్తోత్రం కలుగును గాక. ఆ జకర్యా, ఎలిజబెత్ కుటుంబానికి వచ్చి ఏం పొందుకుందండి? సంతోషం పొందుకుంది, ధైర్యం పొందుకుంది. అందుకే మాట చెప్తున్నా, రెండో మాట ఏంటంటే, ఎవరిని వెతకాలంటే నువ్వు శ్రమల్లో యెహోవాను వెతికే వారికే సంతోషం. స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఉపమానాలు చెప్తున్నారు. సంతోషం లేదా? జ్వరం వచ్చిందా? ఆయన దగ్గరికి తోడు కడతాడు, ఏం పోద్ది నీకు? జ్వరం పోద్ది. స్తోత్రం కలుగును గాక. ఆ తోడు మనం కొనుక్కొని కట్టుకోలేమా? మనం కడితే పోదాం. ఎవడు కట్టాలా? ఆయన కట్టాలా? హల్లెలూయా. ఎందుకు చెప్పనా? వీక్నెస్ ఏంటి చెప్పనా? ఏమీ లేదండి దాంట్లో. అతని దగ్గరికి వెళ్ళని ఎందుకు కట్టేశాడు అన్న ధైర్యం ఎవరిలో ఉంది? నీకు ఎవరిలో ఉందండి? నీలో ఉంది. పోయింది ఇంకా. స్తోత్రం. కానీ ఆ ధైర్యం ఎప్పుడు రాదు? ఇంటి దగ్గర ఉన్నప్పుడు రాదు. స్తోత్రం కలిగి కాక. మనలో ధైర్యం ఉంటే అన్నీ ఏమవుతాయి? పారిపోతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, శ్రమల్లో నువ్వు అన్నీ వెతకకూడదు. ఎవరిని వెతకాలి? యెహోవాను వెతికే. అప్పుడు నీకేం కలుగుద్ది? సంతోషము కలుగుద్ది. రెండవ విషయం, మూడో మాట దగ్గరికి వెళ్తున్నాను. ఎవరికి సంతోషం అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లే, ఉపదేశం వినేవారికి సంతోషం అంట. ఏ మాట వినాలి? ఉపదేశం వినేవారికి సంతోషం. ఆ మాట ఎక్కడ ఉందంటే, కీర్తన 19వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 19వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, వాక్యం ఎంతమంది శ్రద్ధగా ఉంటున్నారు? ఇక్కడ అందరూ శ్రద్ధగా ఉంటున్నారా? ఉపదేశం వినేవారి కంటే ఏం కలుగుతుంది? ఇక్కడ సంతోషం కలుగుతుంది, హృదయంలో సంతోషం కలుగుతుంది. ఏమండి, వాస్తవంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా వాక్యం చదివినా విన్నా మనలో ఉన్న సమస్యలు పోతాయి, మనలో ఉన్న బలహీనతలు పోతాయి. గొప్ప ధైర్యం వస్తుందండి వాక్యం. ఇది చెప్పలేనంత ధైర్యం వస్తుంది వాక్యం వినటం ద్వారా. అందుకంటున్నాడు, వాక్యం ఉపదేశాన్ని ఏం చేయాలంటే ఇక్కడ అంగీకరించి ఆ ఉపదేశము ఆలకిస్తే, దేవుని ఉపమానం ఆలకిస్తే, ఆ హృదయంలో ఉంటే ఏం పొందుకుంటాం? మనము సంతోషము పొందుకుంటాం. స్తోత్రం.
హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, మన సంఘములో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాక్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం. స్తోత్రం. వాక్యము ఎక్కువ సమయము వినడం. వారు వినుటకు శక్తి కలది. స్తోత్రం. ఏం కొలది? శక్తి కలిగిన కొలది ఆయన వారికి బోధించెను. స్తోత్రం. వినుటకు శక్తి కావాలి, మాట్లాడడానికి కాదన్నాడంట. దేనికన్నా? వినడానికే శక్తి కావాలి. కాబట్టి వారికి శక్తి కలిగిన కొలది ప్రభు వారికి ఏం చేస్తున్నారు? బోధించినారు. అందుకే మనము కూడా మన శక్తి మించిన కొలది దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. కొన్నిసార్లు అంటాం, బలమంతా ఉపయోగించి పని చేసుకుంటుంటాం. ఏదైనా ఇంట్లో వస్తువులు అడ్డడిపోతున్నప్పుడు, ఏదైనా బస్తాలు వస్తున్నప్పుడు మన బలమంతా ఉపయోగించి ఏం చేస్తాం? పనులు చేస్తుంటుంటాం. ఇక్కడ వాక్యం కూడా అలాగే ఉంది. నువ్వు ఎంతసేపు వింటావో అంత శక్తి కలిగిన కొలది ఏం వినాలి? ఉపదేశమును విని ఏం పొందుకోవాలండి? సంతోషం పొందుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఎవరికి సంతోషం అంటే నా మాట ఎవరైతే విని వాటి యందు విశ్వసిస్తారో వారికి ఏం కలుగుద్ది? సంతోషము కలుగుద్ది. ఈ లోకములో ఎంత డబ్బు పెట్టినా సంతోషాన్ని మనము కొనలేము, ఒక్క దేవుని మందిరములో మాత్రమే. స్తోత్రం. దేవుని వాక్యం వింటున్నప్పుడు మాత్రమే సంతోషం కలుగుద్ది. అయితే అందరికీ కాదండి, ఎవరైతే మనస్ఫూర్తిగా వింటారో వారికే. స్తోత్రం. చెవులు ఉన్నాయి కదా, ఏదో చెప్తున్నారు కదని దేవుని వాక్యం వినకూడదు. మనస్ఫూర్తిగా మనస్సు పెట్టి దేవుని వాక్యం వింటే నీ సమస్య పోయి ఆ హృదయం అంతే దేంతో నింపబడుతుందంటే సంతోషం. ఈసారి 4వ విషయం దగ్గరికి వెళ్తున్నాను చూడండి. ఎవరికి సంతోషం అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మందిరములో ఉండే వారికి సంతోషం అంట. స్తోత్రం కలుగును గాక. ఎవరికి సంతోషము? ఆయన మందిరములో ఉండే వారికి సంతోషము. ఆ మాట ఎక్కడ ఉందంటే కీర్తనలు 15వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. 15వ అధ్యాయం 11వ వచనం. 15, 11, 21, 6 చూడండి ఒకసారి. కీర్తన 21:6. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉన్నట్లు నీవతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. స్తోత్రం కలుగును గాక. ఎవరిని? అతన్ని అంటే మనల్ని. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నియమించాడంట మనల్ని? దేవుని మందిరములో. స్తోత్రం. ఎక్కడా లేని సంతోషం ఎక్కడ దొరుకుతుంది చెప్పనా? దేవుని మందిరంలో దొరుకుతుంది. ఆత్మీయ లోతుగా చెప్తున్నాను అన్నమాట. ప్రతి వారం కూడా దేవుని మందిరములో 2 గంటలు గడుపుట గంట ఎక్కడ లేని సంతోషం అంత వస్తుంది. స్తోత్రం. మన సమస్యను ఎవరికి చెప్పుకున్న వాళ్ళు అవుతామంటే దేవునికి చెప్పుకున్న వాళ్ళు అవుతాం. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనము ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంటాం? ఆమె ఎలా జరిగిందని చెప్తుంటాం. కొంచెం తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మా అక్కకి చెప్పాను కదా, మా తమ్ముడికి చెప్పాను కదా, నాకేం పోయింది? కొంచెం బాధ పోయింది. ఈ లోకస్తులకే చెప్పినప్పుడు బాధ అంత తగ్గిపోతున్నప్పుడు నేను అంటున్నాను, మరి దేవునికి చెప్తే పూర్తిగా పోవాలి కదా. స్తోత్రం కలుగును గాక. అది చెప్పుకునే సమయమే దేవుని మందిరం. దేవుని మందిరం విలువైనది. ఇది ప్రభువు నివసిస్తున్న స్థలము. ఆయన చెవులు అంటే ఎక్కడ ఉన్నాయంట? మందిరంలో ఉన్నాయి. వారి ప్రార్థన మీద కూడా వారి చెవులు ఉన్నాయి. ఆయన మనసే ఈ స్థలంలో ఉంది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాంటి సంతోషకరమైన ప్రాంతంలో దేవునికి ఏమొకళ్ళైనా సంతోషాన్ని ఇవ్వగలడు. అందుకే దావీదు గారు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో చెప్పగా నా మనసు ఎంతో సంతోషిస్తుంది. స్తోత్రం కలుగును గాక. వెళ్తలేదు ఇంకా. ప్రజలు అనుకుంటున్నారంటే ఏమని అనుకుంటున్నారంటే, అయ్యా మేము దేవుని మందిరకు వెళ్తున్నాము అని చెప్పగానే ఇతను ఏమో కుంగిపోతున్నాడు, అటు సంతోషంగా కుంగిపోతున్నాడు. దేవుని మందిరాన్ని అంత ప్రేమించాడండి. ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మందిరం యొక్క ఆరాధనను ప్రేమిస్తారో వారు నిత్యం ఎలా ఉంటారు? సంతోషముగా ఉంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందిర పరిచర్యలో మనం వాడబడాలి. మందిర సేవకునిలో మనము సహకారులుగా ఉండాలి.
అప్పుడు ఎలా ఉంటామంటే నిజమైన సంతోషము నేడు దినాన్ని మనం అందరము చూస్తాం. ఈసారి 5వ మాట దగ్గరికి వెళ్తున్నాను చూడండి. అది ఎవరికి సంతోషం అన్న మాట, ఆయనను చేర్చుకునే వారికి సంతోషము. స్తోత్రం. ఎవరిని చేర్చుకోవాలి? ఆయనను చేర్చుకునే వారికి సంతోషం. లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం చదవండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. స్తోత్రం కలుగును గాక. ప్రభువును ఎలా చేర్చుకోవాలి? సంతోషముతో చేర్చుకోవాలి. ఇక్కడ జక్కయ్య గురించి మనందరికీ తెలుసు. మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్య ఎవరు చూడడానికి ఎక్కాడు? యేసు ప్రభుని చూడడానికి ఎక్కాడు. యేసు ప్రభుని చూడడానికి ఎక్కిన జక్కయ్య త్వరగా దిగాడు. దేంతో దిగాడండి? సంతోషంతో దిగిపోయాడు. నన్ను ఎవరు పిలిచారు? ప్రభు పిలిచాడు. ఎవరికి లేని పిలుపు నాకు వచ్చింది, ఎవరికి లేని ధన్యత నాకు వచ్చిందని సంతోషంతో దిగిపోయి, ఆ సంతోషంతో ఎవరిని తీసుకుపోయాడు ఇంటికి? యేసు ప్రభుని తీసుకుపోయారు జక్కయ్య గారు. ఆ జక్కయ్య గారిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు ప్రభువుని తీసుకెళ్ళాలి ఇంటికి, ప్రభువుని చేర్చుకోవాలి, ప్రభువుని స్థానం ఇవ్వాలి, విశ్వాసులకు స్థానం ఇవ్వాలి, పరిశుద్ధులకు స్థానం ఇవ్వాలి. దేంతో ఇవ్వాలి? సంతోషంతో ఇవ్వాలి. పాప హృదయం కలిగిన వాడే, డబ్బు ఆశ కలిగిన వాడే అయినా మంచి మనసుతో ఎవరు చేర్చుకున్నాడు? యేసు ప్రభు వారిని చేర్చుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ మనసు తేటగా ఉండాలి. ఎలా ఉండాలంట? మనసు తేటగా ఉండాలి. అప్పుడు తేటగా ఉంటే ప్రభు మార్గాన్ని నువ్వు ఏమగలవు? చోటునివ్వగలవు. జక్కయ్య ఎంత లోపి స్థితిలో ఉన్నా సరే ఎవరి మాటకి విలువించినాడంటే దేవుని మాటకి విలువించి ప్రభువుని సంతోషముగా తన గృహంలో చేర్చుకుని ఏ సంతోషం అయితే కోల్పోయాడో ఆ సంతోషాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరలా పొందుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. సంతోషాన్ని పొందుకోవాలి. ఈ సమయంలో జక్కయ్య పొందుకున్న సంతోషం నేడు మన గృహాల్లో కనబడాలి. ఎవరు పిలవాలి? మనము యేసు ప్రభువుని పిలవాలి. ఎలా పిలవాలంట? సంతోషముతో పిలవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6వ మాట దగ్గరికి వెళ్తున్నాను చూడండి. 6వ మాట, ఎవరికి సంతోషం అన్న మాటను ధ్యానం చేసుకుంటూ, ప్రభువుని ఆశ్రయించిన వారికి సంతోషం. ఎవరిని ఆశ్రయించిన వారికంట? ప్రభువుని ఆశ్రయించిన వారికి సంతోషం. కీర్తనలు 5వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 5వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు చూడండి. 5వ అధ్యాయం 11వ వచనం చదవాలి. నిన్ను ఆశ్రయించిన వారందరినీ నువ్వేం చేస్తావు? సంతోషించదు. ఎవరిని ఆశ్రయించిన వారికి? దేవుణ్ణి ఆశ్రయించిన వారికి నువ్వేం చేస్తున్నావు? ఆయన సంతోషించదురు. ఎవరిని ఆశ్రయించాలి మనం ఆపత్కాలంలో? ఆయన్ని ఆశ్రయించిన వారు. ఆశ్రయం అంటే ఏంటంటే ఆయన వెంబడి వెళ్ళడము, ఆయనలో నీడలో ఉండడం. స్తోత్రం కలుగును గాక. ఆశ్రయం అంటే ఒక నివాసములో ఉండడం. మనకు ఒక స్థిరమైన నివాసం ఉంది. భయంకరమైన చలిలో చాలా మందికి ఏమి లేవండి? గృహాలు లేవు. ఉన్నాయా? గృహాలు లేవు. వారిని చూస్తే పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. గదిల్లోనే బెడ్షీట్లు దుప్పట్లో కప్పుకున్న మనం ఏముండలేకపోతున్నాం? చలికుంటలేకపోతున్నాం. మరి అలాంటి వారి పరిస్థితిని చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, మానవుడికి ఏం అవసరం? గృహం అవసరం. ఆ భయంకరమైన పరిస్థితిని చూస్తే అంటున్నాడు ఇక్కడ, నువ్వు శ్రమలో ఆపత్కాలంలో ఎవరి ఆశ్రయంలో ఉండాలి? యెహోవా ఆశ్రయం. డిఎల్ మోడీ అనే దైవజనుడు గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ దైవజనుడికి ఒకప్పుడు ఏమీ లేదు. ఎలాంటి పరిస్థితి అంటే, సేవకుడు దేవుని యొక్క పిలుపు ద్వారా అందుకున్న సేవకుడు గడ్డితో ఏం నేర్చుకున్నాడంటే ఒక చిన్న ఇల్లు నేర్చుకున్నాడండి. మందిరం కట్టుకుని గడ్డితో నేర్చుకున్నాడు. అలా మందిరం ఇంట్లో కూడా అక్కడ సువార్త చేస్తున్నాడు. ఒకసారి అంట అగ్ని ప్రమాదం జరిగి ఆ పాకేమైపోయింది? కాలిపోయింది, బూడిదైపోయింది. డిఎల్ మోడీకి చెప్పారు, అయ్యో మీ ఇల్లు కాలిపోయిందంటే అక్కడికి వచ్చి బాధపడుతూ ఉన్నాడు.
ప్రజలందరూ అంటున్నాడు. ఏమంటారంటే, ఇప్పుడు నీకు నివాసం లేదు, ఎక్కడ ఉంటావు, ఎక్కడికి వెళ్తావు అని రకరకాల ప్రశ్నిస్తున్నాడు. నేను ఈ అస్థిరమైన గుడారం గురించి నేను ఏమవట్లేదు, నేను బాధపడట్లేదు. ఈరోజు పోయింది, ఎప్పటికైనా ఏమవలసిందే, పోవలసిందే. ఎందుకంటే ఎవరి చేతుల్లో కట్టుకున్నాను, నా చేతుల్లో కట్టుకున్నాను. కానీ నాకెవరున్నారంటే దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఇది ఉంది, పరిశుద్ధ గ్రంథం ఉంది, ఆయన వాక్యం నాలో ఉంది. నేను బ్రతికించింది ఆయన, నన్ను నడిపిస్తుంది ఆయన. ఇక నేను కూడా నన్ను ఏం చేయగలను, ఆయన నడిపించగలడు. అయితే నేను ఎవరి ఆశ్రయంలో ఉన్నానంటే దేవుని ఆశ్రయంలో ఉన్నాను. ఎవరి నీడలో లేను, నేను ఎవరి నీడలో ఉన్నాను, దేవుని నీడలో ఉన్నాను. ఆయనే నాకు ఆశ్రయము, ఆయన నాకు ఏమివ్వగలడు, సంతోషాన్ని ఇవ్వగలడని గొప్ప సంతోషంతో విశ్వాసాన్ని ఏం పొందుకున్నాడంటే బలం పొందుకున్నాడండి. స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసము ఎప్పుడు కనపడుతుంది అంటే అలాంటి సందర్భాల్లోనే కనపడుతుంది. నీ భక్తి ఎంత ఉందో ఎప్పుడు కనపడుతుంది అంటే శ్రమల్లోనూ ఇబ్బందుల్లోనూ కనపడుతుంది. డిఎల్ మోడీ ఎలా మారాడంటే లోకానికి సాక్ష్యంగా మారాడు. ఇల్లు కాలిపోతుంటే సంతోషంగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరు పడుతుంది సంతోషం ఉంటుంది అలాగా, కానీ అన్నాడు ఇది దేవుని యొక్క కృపే అనుకున్నాడు, తీసేశాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పటికి నేటికి చెప్తున్నాను, దేవుడు ఒక దేశాన్ని దేవుడు అనిపించినాడు. స్తోత్రం కలుగును గాక. బైబిల్ కాలేజ్, విస్తారమైన భవనాలు, అనేక మందిరాలు, విస్తారమైన జన సమూహమును దేవుడు సమృద్ధిగా దైవజనుడికి ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు శ్రమల్లో ఎవరిని ఆశ్రయించాలి, దేవుడిని ఆశ్రయించాలి. అప్పుడు నీకు ఏం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఎవరికి సంతోషం అంటేనంట ఆఖరి మాట, నీతిమంతులకు సంతోషము. స్తోత్రం కలుగును గాక. ఎవరికి సంతోషము, నీతిమంతులకు సంతోషము. కీర్తన 68వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. కీర్తన 68వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. నీతిమంతులు సంతోషించుదురుగాక, ఉల్లసించుదురుగాక. నీతిమంతులు ఏం చేస్తారట, సంతోషించు. నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలైతే నీకేం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. పాపం చేస్తున్న వాడు ప్రతి సందర్భాలను భయపడుతూనే జీవించాలి లేదా? ఏ సమయాన్ని ఎవరేమంటారు నా బాబు అని భయపడుతూ జీవించాలి. అందుకే నేను అంటున్నాను, పాప రహితుడిగా జీవించడానికి ప్రయాసపడండి. నీతి అనే వస్త్రము ధరించండి. స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు, ఇంకొక మాట చెప్తున్నాడు, నీతిమంతులు ఎలా ఉంటారంట, సింహము వలె ధైర్యముగా ఉంటారు. స్తోత్రం. ఎవరట, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. వాళ్ళు భయపడరు. సింహం భయపెడతాయి. నువ్వు తప్పు చేయని వ్యక్తివి అయితే నువ్వెవరో సింహానివే. స్తోత్రం కలుగును గాక. నువ్వెవరి దగ్గర ఏం దించుకోవద్దు, తలదించుకోని పరిస్థితి లేదు. నరులు నిన్ను ఎంత మాటలైనా అన్నా సరే నీ నీతిని మాత్రం నువ్వేం చేయ, ఎల్లప్పుడూ కూడా కాపాడు. నీతి అనే వస్త్రము ధరించుకో. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే ధైర్యముగా ముందుకి కొనసాగుతావు. స్తోత్రం కలుగును గాక. అది ఆఖరి మాట చెప్తున్నాడు, ఎవరికి సంతోషం అంటే నీతిమంతుడికి సంతోషం. ఎన్ని మాటలైనాయి, 7 మాటలైనాయి. మొట్టమొదటి మాట ఎవరికి సంతోషము, మోచింపబడిన వారికి సంతోషము. రెండవది ఎవరికి సంతోషము, యెహోవాను వెతుకు వారికి సంతోషమా. మూడవదిగా ఉపదేశమును వినేవారికి సంతోషం. నాలుగవదిగా దేవుని మందిరంలో ఉండేవారికి సంతోషం. ఐదవదిగా ఎవరు చేర్చుకున్న వారికి, దేవుని చేర్చుకున్న వారికి సంతోషం. ఆరవదిగా దేవుని ఆశ్రయించిన వారికి సంతోషం. ఏడవదిగా నీతిమంతులకి సంతోషం. ఈ సంతోషం ఎవరికి కావాలా, నీకు కావాలి, నాకు కావాలి. ఎవరు పొందుకున్నారు అన్నాడు, చీకటిలో ఉన్న ప్రజలు పొందుకున్నారు. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఆ సంతోషాన్ని ఇవ్వడానికి ప్రభువు మీ మధ్యకు వచ్చినాడు. ఇవన్నీ నీలో ఉంటే నీ కుటుంబంలో ఏం కలుగుద్ది, సంతోషం కలుగుద్ది. సంతోషం కోల్పోయిన బాధపడవద్దు. నీ కుటుంబంలో సంతోషాన్ని దూరం అయిపోయిందని కృంగిపోవద్దు. ఒక మాట చెప్తున్నాను, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, చీకటి అనే శ్రమల్లో ఉండిపోయిన మన కుటుంబాలలో, శ్రమలు, ఇబ్బందులు, చిక్కులు అనే చెరసాల్లో ఉండిపోయిన మన కుటుంబాల్లో
సంతోషాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకములోకి జన్మించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంతోషములో నీవు పాలిభాగస్తుడివై ఉండాలి. ఈ సంతోషములో నీవు కూడా ఏకీవించాలి. ఈ సంతోషకరమైన శుభవర్తమానము ప్రజలందరికీ నేటి దినాన ఈ మాట వింటున్న వారందరికీ కూడా సంతోషాన్ని దేవాది దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి నీకు వందనాలు. ప్రేమ కలిగిన రాజానికి స్తోత్రాలే. ఇప్పటి వరకు నీ మాటలు వినే కృపనిచ్చినందుకు స్తోత్రాలు. నీ వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించండి. ఎవరికి సంతోషం విమోచించబడిన వారికి ఇలా కొన్ని మాటలునైనా సంతోషాన్ని గురించిన మాతో మాట్లాడి ఇది ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానము కాబట్టి ఈ వర్తమానం ఇంకా ఎవరికైతే అవసరమో, ఏ కుటుంబాలైతే ఇంకా సంతోషము లేదు, వారందరినీ మీతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. క్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన హృదయంలో సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. ప్రతి ఒక్కరూ ఆయన మాటకి లోబడి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఇప్పటివరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.